హాయ్. ఒక్కరెవరో చెప్పారు, అది గొప్పవాళ్ళండి. ఏమని? డ్రీమ్స్ కమ్ ట్రూ. పొద్దున లేవగానే మేనిఫెస్టికేషన్ చేసుకోండి, మీ లైఫ్లో అంతా అచీవ్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది, మీరు ఏం కలలు కంటారో అది సాధిస్తారు అని చెప్పి. ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, బాగా లైఫ్ లేదు అని ప్రతి వాళ్ళకి డ్రీమ్ ఉంటుందండి. ట్రూ అవుతుందా? దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నాం, అందరం సక్సెస్ అవుతుందా? మేనిఫెస్ట్ చేయండి అని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తారు. ఎంతని చేస్తామండి, ఏమని చేస్తాం, రోజు చేస్తుంటాం. కొన్ని అదృష్టం కూడా రావాలండి. ఏదో చెప్పాలి. మా ఫ్రెండ్స్ చెప్తారు, మా ఫ్రెండ్ ఎప్పుడూ వాసన చెప్పి నాకు ఫ్రెండ్ ఉన్నది, పుట్టి పెట్టి ఉండాలిరా ఏదైనా చేయాలంటే అంటారు. అంటే నిజంగానండి, మనకి ఏదైనా దొరకాలి, మన దగ్గర ఉండాలి అంటే నిజంగా ఒకళ్ళని చెప్పి పుట్టి ఎప్పుడో పెట్టి ఉంటామండి. ఇద్దరు మైండ్స్ వేవ్ లెంత్ మ్యాచ్ అయితేనే మన ఇద్దరు ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే ఇద్దరైనా ఎంజాయ్ చేయగలుగుతాం, లేదంటే ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ఈక్వల్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ట్రావెల్ చేయగలుగుతాం. కొన్ని సందర్భాలు అండి ఈగో కూడా వస్తుంది, కొంది తగ్గి ఉండాలి, కొందరు పెంచి ఉండాలి. ఆ సిచ్యువేషన్ బట్టి మారవచ్చు ఏమో. కానీ అంటే ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండా మన ఫోన్ మోగుతుండదండి. నాకు చాలా సందర్భాల్లో ఉంటుంది. నాకు చాలా లోగా ఫీల్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏంటి మేడం ఏం చేస్తున్నారు, ఇవాళ ఏంటి కబుర్లు, సాయంత్రం డిన్నర్కి వెళ్తాం, లంచ్ ఏమాకు అంటారు. ఎందుకు అంటే ఏమో ఇవాళ వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళిపోతాం, దానికి రీజన్స్ ఏముంది అంటారు. సేమ్ నాకు తమిళనాడులో ఒక ఫ్రెండ్ ఉండండి, బాగా క్లోజ్, వెటనరీ సర్జన్ నాని అని. తను అసలు నేనంటాను, నువ్వు పెట్టు కానీ ఎప్పుడు కుక్కలాగా వాసన పెట్టేస్తావేంటి, ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఓయ్ తగ్గి ఉండు అంటాడు. అట్లాగా చాలా బాధలు ఉన్నప్పుడు ఎన్ని చూసి వచ్చావమ్మా, ఇదన్నీ ఒక లెక్క, కమాన్ బేబీ, ఇంకా నీకు చాలా వెయిట్ చేస్తుంది, ఈ బాధన్నీ నీ బాధ కాదు, ఎబ్బా దీనికంటే ఇంకా బాధ వచ్చినా కూడా నువ్వు ఈజీగా డీల్ చేయగలుగుతావు బంగారం, నో డోంట్ వరీ, కమాన్, ఏంటి వీడియో కాల్ మాట్లాడుకుంటాం కాసేపు, నీ ఫేస్ నాకు ఏదో చూడాలని అనిపిస్తుంది అని నవ్వించడానికి ట్రై చేస్తుంటాడు. అలాగే ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, హర్ష అని చెప్పి. నేను ఇక చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టు ఉంటాడండి నిజంగా. ఎందుకంటే మన ఏది చెప్తే మన ఫ్రెండ్స్ అంతేని అనుకున్నట్టు ఉంటారు. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, కోవిడ్లో నాకు వద్దురా బాబు నీ సర్వీస్కి ఒక దండం అనుకున్నా కూడా డైలీ 2 times మీల్ ప్రిపేర్ చేసి పంపించడం, తీసుకొచ్చి మళ్ళీ అదన్నిటికి డిస్పోజల్ బాక్స్, ఎందుకంటే నేను ముట్టుకున్న తర్వాత ఆయన ముట్టుకుంటే కరోనా వస్తుంది, అందువల్ల అలా బాక్సులు ప్రిపేర్ చేయటం, ఏం కావాలి ఫుడ్, ఇక ఫుడ్ అంటే సై అననే ఉండేది. సో నా బ్లెస్సింగ్స్లో నా ఫ్రెండ్స్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్లెస్సింగ్స్ అండి. ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వకుండా స్టిల్ నన్ను యంగ్గా నేను మెయింటైన్ అవటానికి నా ఫ్రెండ్సే కారణం అనుకుంటాను.